హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో టమాటా బాత్ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి చెక్క మొగ్గ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి వేసాక బిర్యానీ ఆకు ఒక 2 వేసుకోండి. తర్వాత ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి బాగా వేగాలి. మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని అయితే బాగా వేయించుకోండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని కలుపుకొని బాగా మగ్గనివ్వండి ఈ టమాటాలని. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకైతే నేను ఒక గుప్పెడు పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా బఠానీ అయితే ఒక 1/2 కప్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసాక అంతా మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా వేగనివ్వండి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత నేను రైస్ని వాష్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా ఇప్పుడు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకొని నీళ్ళైతే 3 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. అంతేనండి, సింపుల్గా మనం ఈ టమాటా బాత్ రెసిపీ అయితే చేసుకున్నామండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. త్వరగా మనం ఈ టమాటా బాత్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎమ్ ఫుడ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.